హాయ్ అండి, వెల్కమ్ టు సిరి హోమ్. ఈరోజు మన రెసిపీ పన్నీర్ బటర్ మసాలా అండి. రెస్టారెంట్ స్టైల్లో స్పైసెస్ ఎక్కువ లేకుండా చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక కడాయి పెట్టుకొని 1 స్పూన్ నెయ్యి కానీ బటర్ కానీ వేసుకోండి. దానిలోకి 2-3 లవంగాలు, దాల్చిన చెక్క, 2 ఇలాచి, ఒక బిర్యానీ ఆకు, అలాగే సన్నగా కట్ చేసుకున్న ఒక పెద్ద సైజు ఆనియన్ వేసుకోండి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక అల్లం ముక్క తీసుకొని పీసెస్ లాగా చేసుకొని వేసుకోండి. అలాగే తెల్లగడ్డ ముక్కలు వేసుకోండి. టమాటాస్ వచ్చి 2 చిన్న సైజువి ముక్కలు చేసుకొని వేసుకోవాలి. అలాగే ఒక పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకోండి. ఒక 10 జీడిపప్పులు, అలాగే కొత్తిమీర, పుదీనా, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు ఉడికించుకోండి. మనం వీటిని డైరెక్ట్గా మిక్సీలో వేసేసి పేస్ట్ చేసుకొని తర్వాత అయినా ఫ్రై చేసుకోవచ్చండి. టైం లేనప్పుడు అలా అయినా ట్రై చేయండి. చూడండి, 10 నిమిషాలు అయిపోయింది. ఇప్పుడు చూద్దాము. చూడండి, ఇలా ఫ్రై అయితే సరిపోతుందండి. ఒక 70% వరకు కుక్ అయితే చాలు. ఇవి బాగా మగ్గిపోయాయి కదండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారే వరకు పక్కన పెట్టుకొని చల్లారిన తర్వాత ఇలా మిక్సీ జార్లో తీసేసుకోండి. మిక్సీ జార్లో తీసేసుకొని మొత్తం ఇలా పేస్ట్ లాగా చేసేసుకోవాలి. ఇప్పుడు కర్రీ కోసం ఒక కడాయి పెట్టుకొని దీనిలో 1 స్పూన్ బటర్ వేసుకోండి, లేదా గీ వేసుకోండి. అలాగే 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఇది ఆయిల్ హీట్ ఎక్కక ముందే 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి, ఒక 1/2 స్పూన్ గరం మసాలా వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోండి. మనకి హీట్ ఎక్కువైందంటే ఈ మసాలాలన్నీ మాడిపోయి టేస్ట్ చేంజ్ అయిపోతుందండి. లో ఫ్లేమ్లో పెట్టి ఇలా ఫ్రై చేసుకోండి. మనం చేసుకున్న ఈ పేస్ట్ని కూడా దీనిలో వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. దీనిలో వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి కొంచెం బబుల్స్ అన్నీ పైకి ఎగురుతాయండి. అందుకని మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ ఉన్నామంటే ఆయిల్ అంతా పైకి తేలి వాటర్ బబుల్స్ ఆగిపోతాయండి. మనం అంతవరకు ఇది ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా రావాలండి. ఆయిల్ పైకి తేలి వాటర్ బబుల్స్ ఆగిపోవాలి. ఇప్పుడు బాగా ఫ్రై అయిపోయింది. ఇది బాగా మిక్స్ చేసుకొని మనకి దీనిలోకి మన కర్రీకి సరిపడా వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నానండి. ఇది బాగా మిక్స్ చేసుకొని కొంచెం హీట్ అయిన తర్వాత, ఇలా బబుల్స్ వచ్చి హీట్ అయిన తర్వాత మనం పన్నీర్ని యాడ్ చేసుకోవాలి. పన్నీర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒక 5 to 7 మినిట్స్ కుక్ అయితే సరిపోతుందండి. నేను ఇక్కడ 200 గ్రామ్స్ మిల్క్ మిస్ట్ ప్యాకెట్ ఉంటుంది కదండి, అది తీసుకున్నాను. చాలా సాఫ్ట్గా కుక్ అయిపోతుందండి. ఇది ముందుగా ఫ్రై చేయాల్సిన అవసరం కూడా లేదు. ఇలాగే చాలా సాఫ్ట్గా ఉంటుందండి. ఇది ఒక 5 to 7 మినిట్స్ కుక్ అయిన తర్వాత మనం కసూరి మేతిని యాడ్ చేసుకోవాలి. చాలా మంచి ఫ్లేవర్ వస్తుందండి కసూరి మేతి యాడ్ చేస్తే. ఇప్పుడు వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని వేడివేడిగా చపాతీలోకి కానీ, పుల్కాల్లోకి కానీ, పూరీలోకి కానీ తిన్నారంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఒకవేళ నచ్చితే మీరు ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.